మాజీ సీఎం జగన్ పై మంత్రి సవితమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తప్పు చేశాడు కాబట్టే 900 మంది సెక్యూరిటీ అడుగుతున్నారంటూ విమర్శించారు. ఏ తప్పు చేయకపోతే ప్రజల్లోకి రావడానికి జగన్ కు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ఢిల్లీకి పోయి తన పేపర్లో డప్పులు కొట్టుకుంటే ప్రయోజనం లేదని మండిపడ్డారు. తన 11 మంది ఎమ్మెల్యేల క్రికెట్ టీం కాస్త సెటిల్ టీమ్గా మార్చొచ్చునని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు సెక్యూరిటీని కోరలేదన్నారు. అమెరికా ప్రెసిడెంట్ కూడా 900 మంది సెక్యూరిటీ ఉండరన్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పరిధిలోని గౌనివారిపల్లి గ్రామంలో మంత్రి రేషన్ షాపు ప్రారంభించారు. ఇక అదే గ్రామంలోని సామూహిక శ్రీమంతాలకు హాజరయ్యారు. అనంతరం గోరంట్ల మండలంలోని చౌడేశ్వరి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. జూలై 1న ఏప్రిల్, మే, జూన్ 3000తో పాటు జూలై 1వ తారీఖున 7000 రూపాయల పెన్షన్ అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే గోరెంట్ల మండలంలో ముఖ్యంగా మంచినీటి సమస్య ఉంది, అదేవిధంగా కొన్ని రోడ్ల సమస్య ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి చేసింది శూన్యం, రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదు. అదేవిధంగా ఈ గోరెంట్ల మండలంలో కొన్ని చోట్ల శ్మశాన సమస్యలు ఉన్నాయి, ఇళ్ల సమస్య ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది. ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కొంతమంది అదే పనిగా ఉనికి చాటుకోవడం కోసము ఏదేదో దాడులు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న తెలియజేస్తున్నా. మరి 36 మందిని హత్య చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చాక అని చెప్పారు. మేము ఖచ్చితంగా పబ్లిక్గా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ పులివెందుల రెడ్డి ఢిల్లీకి పోయి మంత్రిగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఎప్పుడైనా 900 మంది సెక్యూరిటీ అడిగారండి? అమెరికాలో ప్రెసిడెంట్ కూడా అంతమంది సెక్యూరిటీ ఉండరు. మరి ఇన్ని అన్యాయాలు చేసింటే, ఎన్ని దోచుకోయింటే ప్రజల్లోకి రావడానికి ఇబ్బంది. మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు స్వయాన పెన్షన్ ఇచ్చారు, మడకశిరేకి వచ్చారు. మేమేం చెట్లు కొట్టేయలేదు, మేమేం పరదాలు కొట్టేయలేదు, దుకాణాలు పనిచేయలేదు, బలవంతంగా ప్రజల్ని తీసుకురాలేదు. మరి ఎందుకంటే ఆయనకు అంత భయం? తప్పు చేసింటే భయం ఉంటుంది. ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అడగలేదు. మరి ఈరోజు 900 మంది సెక్యూరిటీ కావాలని అంటే భయం. తప్పు చేశారు కాబట్టి భయం అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజల కోసం పోరాడమండి మేము. పెన్షన్